హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో గుల్ల మైసూర్ పాక్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. మైసూర్ పాక్ చేయడం చాలా కష్టమని అనుకుంటారు, కానీ ఖచ్చితమైన కొలతలు అలాగే కొన్ని టిప్స్ని ఫాలో అయితే ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మైసూర్ పాక్ చేసే చివర్లో అయితే కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ ఫాలో అవ్వాలండి. లేకపోతే మైసూర్ పాక్ మెత్తగా వచ్చేయడం లేదా పొడి పొడిలాడుతూ వచ్చేయడం జరుగుతుందన్నమాట. చూడండి, నేను చేసిన ఈ మైసూర్ పాక్ అయితే స్వీట్ షాప్ స్టైల్లో ఎంత చక్కగా గుల్లగా వచ్చిందో కదా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకుంటే ఈ వేసవి సెలవుల్లో పిల్లలు అస్తమాట్లు అడిగే చిరుతిళ్ళు బయట కొనకుండా ఇలా ఇంట్లో చక్కగా చేసి ఇచ్చేయచ్చు. ముందుగా అయితే నేను ఇక్కడ చిన్న గ్లాసుడు శనగపిండిని అయితే తీసుకున్నాను. మాక్సిమం ఇంట్లో అందరికి ఇలాంటి గ్లాస్ ఉంటుంది కదా, ఈ గ్లాస్ తో కొలుచుకోండి. కింద నుంచి ఇలా పైకి సమానంగా ఉండే గ్లాస్ తీసుకుంటే కొలత సరిగ్గా వస్తుంది. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసుడితో ఏమొస్తుంది అనుకుంటారేమో, ఈ చిన్న గ్లాసుడితో 1/2 kg వరకు మనకి మైసూర్ పాక్ అయితే వస్తుంది. ముందుగా అయితే కంపల్సరీ ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ శనగపిండిని అయితే ఈ విధంగా జల్లించుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ఒక కప్పు కానీ గిన్నె కానీ కొలతగా తీసుకుని దాంతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇలా జల్లించుకోగా మిగిలిన ఈ రవ్వ లాంటి దాన్ని ఇంకా పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఈ శనగపిండి జల్లించుకున్న ప్లేట్ కూడా పక్కన ఉంచుకుందాం. నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నానో ఆ గ్లాస్తోనే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రూమ్ టెంపరేచర్లో ఉన్న నేతిని ఈ విధంగా 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. మనం పిండి ఎంతైతే తీసుకున్నామో నెయ్యిని కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు మనం తీసుకున్న నేతిలో 1/4 వంతు నెయ్యిని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం జల్లించుకుని పక్కన ఉంచుకున్న శనగపిండిని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఇవంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఇన్ కేస్ మీకు నెయ్యి తక్కువగా ఉంది అనుకుంటే మరో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసి చూడండి, మొత్తం కూడా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని కూడా పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు ఒక కేక్ ట్రే కానీ లేదా బౌల్ కానీ తీసుకుని దీనికి మొత్తానికి కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం గ్రీస్ చేసుకున్న తర్వాత ఇలా అడుగున బటర్ పేపర్ని వేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ వేసుకున్నాక దీనికి కూడా 2 చుక్కల ఆయిల్ని కానీ నెయ్యిని కానీ పూర్తిగా ఇలా అప్లై చేసుకుని ఈ కేక్ ట్రేని కూడా రెడీగా పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని మనం మిగిలిన నెయ్యి ఉంది కదా, 1/2 గ్లాస్ వరకు ఈ నేతిని అంతా కూడా ఈ గిన్నెలో వేసుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో వేడి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీన్ని వేరొక స్టవ్ మీదకి మార్చుకుని ఈ స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలి. దీనిలోకి మనం శనగపిండి ఎంతైతే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు పంచదార వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్నాక దీనిలోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ పంచదార వాటర్లో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇక్కడ మనకి పాకం అనేది కొంచెం ముదురు తీగ పాకం అయితే రావాలండి. దానికోసం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా లేత తీగపాకం అంటారు దీన్ని. ఎప్పుడైతే తీగ ఇలా కట్ అయిపోతుందో దీన్ని లేత తీగపాకం అంటారు. మనం చేసే మైసూర్ పాకు ఎప్పుడు కూడా ముదురు తీగపాకం రావాలి. అప్పటి వరకు కొంచెం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పక్కన స్టవ్ మీద నెయ్యి వేడి చేస్తున్నాం కదా, అది బాగా వేడికిపోయి పొగలు వచ్చేస్తుంటే కనుక ఆఫ్ చేసేసి 2-3 నిమిషాలకి మళ్ళీ ఆన్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒకసారి మళ్ళీ ఇప్పుడు చెక్ చేద్దాము. చూడండి, తీగ అన్నది ఇలా కట్ అవ్వకుండా ఇలా స్టడీగా ఉంటే ఇది ముదురు తీగ పాకం అంటారు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న పక్కన శనగపిండి నెయ్యి ఉంది కదా, ఆ మిశ్రమాన్ని అయితే ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. ఇలా మైసూర్ పాక్ చేస్తున్నప్పుడు పక్కకి ఏమాత్రం వెళ్ళకూడదండి, ఎందుకంటే అడుగును మాడిపోతుంటది. చూడండి, ఎప్పుడైతే ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందో ఇప్పుడు పక్కన మనం నెయ్యి వేడి చేసుకుంటున్నాం కదా వేరొక స్టవ్ మీద, ఆ నేతిని ఒక్కొక్క గరిటె చొప్పున దీంట్లో వేస్తూ ఉండాలి. మనం వేసిన ఈ నెయ్యి ఇలా మనం తిప్పుతూ ఉంటే నెమ్మదిగా ఈ శనగపిండి అయితే మొత్తం నెయ్యిని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఇలా అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ బుడగలు రావడం స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకొక గరిటె వరకు నెయ్యిని యాడ్ చేస్తూ ఉండాలి. మొత్తం ఈ మైసూర్ పాక్ చేయడానికి 1 గ్లాసు శనగపిండికి 1 గ్లాసు నెయ్యి మాత్రమే పడుతుంది. అంతకు మించి నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసామంటే అది సాఫ్ట్ మైసూర్ పాక్ అయిపోతుందండి. అంటే ఇంకా దాంట్లో గుల్లతనం అనేది రాదన్నమాట. మీకు ఇన్ కేస్ నెయ్యి వాడడం ఇష్టం లేదు అనుకుంటే మొత్తం ఈ ప్రాసెస్ని సేమ్ కొలతలతో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు.
కానీ మనం తీసుకునే ఆయిల్ మాత్రం ఎటువంటి ఫ్లేవర్స్ రాని ఆయిల్ తీసుకోవాలి. సన్ఫ్లవర్ కానీ రైస్ బ్రాన్ కానీ ఇలాంటి ఆయిల్స్ తీసుకుని చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు పక్కన వేడి చేస్తున్న నెయ్యిని ఇలా గరిటెతో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మొత్తం అబ్జర్బ్ అయ్యాక మళ్ళీ ఇంకో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ ఈ విధంగా మనకి నెయ్యి అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ని ఇలా కంటిన్యూ చేయాలి. చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. ఇలా కొంచెం ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీతో వస్తూ ఈ శనగపిండి బ్యాటర్ అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనం వేసిన నెయ్యి మళ్ళీ ఈ శనగపిండి వదిలేస్తూ ఉంటుందో ఇంక ఇది ఆల్మోస్ట్ పూర్తయిపోతున్నట్టు. చూడండి నేను చివరిగా మిగిలిన ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా దీంట్లో వేసేసాను. చూడండి ఇందాక చెప్పినట్టు నెయ్యి కూడా ఇక్కడ అంచుల వెంట ఇలా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ శనగపిండి ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలా ప్యాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అయిపోయి ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో దీన్ని ఇంకా మనం ఆల్రెడీ రెడీ పెట్టుకున్న మౌల్డ్ ఉంది కదా దాంట్లోకి వేసుకోవాలి. నేను ప్యాన్లోంచి ఇలా మౌల్డ్లో వేస్తున్నప్పుడు క్లిప్ అయితే మిస్ అయిందండి. చూడండి ఇలా మౌల్డ్లో వేసాక ఇది 2-3 నిమిషాలకి కొంచెం చల్లారుతుంది. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా నైఫ్తో ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారకుండా కొంచెం వేడి మీదే ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పీసెస్ ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసుకోండి. నేనైతే స్క్వేర్ షేప్ వచ్చేటట్లు కట్ చేస్తున్నాను. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే పూర్తిగా 1 గంట సేపు పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టి ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి. ఇలా డిమోల్డ్ చేశాక పైనుంచి ఇలా 2 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇలా మనం బటర్ పేపర్ వేసిన వలన ఇంకా మౌల్డ్కి ఏమీ అంటుకోకుండా చాలా చక్కగా వచ్చింది. చూడండి ఇప్పుడైతే దీన్ని తిరగేసి చూపిస్తాను. మైసూర్ పాక్ని ఇంత ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటే డబ్బులు పెట్టి బయట ఇంకా కొనవలసిన పనే ఉంది చెప్పండి. నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, డెఫినెట్గా కుదురుతుంది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.